నమస్తే అండి, వెల్కమ్ టు చైత్రికాస్ కిచెన్. ఈరోజు మన చైత్రికాస్ కిచెన్లో ఒక మంచి హెల్తీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. రాగితో స్మూతీని ఎలా తయారు చేసుకోవాలో, అది కూడా షుగర్ కానీ బనానా కానీ పాలు కానీ వాడకుండా ఎంత హెల్తీగా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో డీటెయిల్డ్గా షేర్ చేయబోతున్నాను. అయితే ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం కూడా మర్చిపోకండి. మీరు చేసే ఈ లైక్ అండ్ సబ్స్క్రైబ్ వల్ల నాకు సపోర్ట్ చేయడమే కాకుండా మన వీడియోస్ మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతాయి. సో ఈ హెల్తీ స్మూతీ అనేది మీరు ఎలా తయారు చేసుకోవాలి అనేది ఇప్పుడైతే చూసేద్దాం. ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఎలాంటి లంప్స్ లేకుండా, అంటే ఉండలు అనేవి లేకుండా దాన్ని మిక్స్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఇక్కడ నేను ఒకరి కోసం తయారు చేస్తున్నాను కాబట్టి 1 టేబుల్ స్పూన్ వరకు రాగి పిండిని తీసుకున్నాను. మీరు చేసే మెంబర్స్ని బట్టి, అంటే ఎంతమందికి తయారు చేసుకోవాలనుకుంటున్నారో అంతకు తగ్గట్టుగా మీరు ఈ క్వాంటిటీని డబల్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఒక సాస్ ప్యాన్ తీసుకుని అందులో 1 కప్పు వరకు వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో నేను ఒక దాల్చిన చెక్క ముక్క అయితే వేస్తున్నాను. మీ దగ్గర దాల్చిన చెక్క పౌడర్ ఉంటే వేసుకోండి, లేదు అంటే ఇలాగా దాల్చిన చెక్క ముక్క వేసుకున్నా కూడా ఏమీ ఇబ్బంది లేదు. సో ఈ సినమన్ స్టిక్ని యూజ్ చేయడం వల్ల మనకి వెయిట్ లాస్కి హెల్ప్ అవడమే కాకుండా చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ అనేవి దీనికి ఉన్నాయి. సో అవన్నీ నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి కుదరదు, బట్ డెఫినెట్గా మీరు స్కిప్ చేయకుండా మాత్రం ఫ్లేవర్ అనే కాదు, టేస్ట్ గురించే కాదు, హెల్త్ బెనిఫిట్స్ పరంగా కూడా చాలా మంచిది కాబట్టి స్కిప్ చేయకుండా యాడ్ చేసుకోండి. సో నీళ్ళు అనేవి మరుగుతున్న టైంలో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి రాగిపిండి మిక్స్చర్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలి. కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకొని సిమ్మర్ చేసుకుంటే స్టవ్ కాసేపటికి, అంటే ఒక 5 నిమిషాల కల్లా మనకి రాగి పోరిడ్జ్ అనేది దగ్గర పడిపోతుంది. ఆ టైంలో మనకి బబుల్స్ ఫామ్ అవుతున్నాయి, చిక్కబడుతుంది రాగిపిండి మిక్స్చర్ అంతా, అంటే మనకి పోరిడ్జ్ రెడీ అయిపోయినట్టే. తర్వాత గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేసేయచ్చు. ఈ స్మూతీ ప్రిపరేషన్లో నేను ఎలాంటి షుగర్ అనేది వాడట్లేదు కాబట్టి స్వీట్నర్ కోసం 2 డేట్స్ అయితే వేస్తున్నాను. ఒకవేళ మీకు డేట్స్ అందుబాటులో లేవు అనుకుంటే మీరు బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ పర్సనల్ చాయిస్ బట్టి మీకు ఇంట్లో ఏది అందుబాటులో ఉంటే దాన్ని యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాక్ట్గా ఈ వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్సే యాడ్ చేయాలని అయితే ఏమీ కాదు. ఇక్కడ నేను నా దగ్గర 2 డేట్స్, వాటిలో ఉన్నటువంటి గింజల్ని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా ఇలాగా తీసేసి ఆ వేడిగా ఉన్న జావలో వేసేయడం వల్ల, వేడిగా ఉన్నప్పుడు వేస్తున్నాను కాబట్టి డేట్స్ అనేవి కూడా మెత్తగా అవుతాయి. సో దట్ నాకు గ్రైండ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అవన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయి మెత్తగా మనకి స్మూతీ అనేది వస్తుంది కాబట్టి నేను ఇలా ప్లాన్ చేసుకున్నాను. నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయొచ్చు. ఒకవేళ నచ్చకపోతే గ్రైండ్ చేసే టైంలోనే నానబెట్టుకుని డేట్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ బ్లెండర్ తీసుకుని అందులో 6 నుంచి 7 ఆల్మండ్స్ రాత్రిపూట నానబెట్టినవి, తొక్క తీసేసినవి యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక యాపిల్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఒకవేళ మీకు నచ్చితే బనానా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే అవిసె గింజల పౌడర్ వేస్తున్నాను 1 టేబుల్ స్పూన్ వరకు. డైరెక్ట్గా మీరు అవిసె గింజలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. నా దగ్గర పౌడర్ అవైలబుల్గా ఉంది కాబట్టి అది వేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా దాల్చిన చెక్క ముక్క మనం ముందుగా వేసుకున్నాం కదా, దాన్ని నచ్చితే మీరు రాగి పోరిడ్జ్తో పాటు యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి. వద్దు అనుకుంటే ఇప్పుడు నేను పక్కన పెట్టేసినట్టే మీరు తీసి పక్కన పెట్టేయచ్చు. సో ఇది చల్లారిపోయిన తర్వాత బ్లెండ్ చేసుకుంటే స్మూతీ లాగా మెత్తగా అయిపోతుంది. సో మనకి స్మూతీ అనేది రెడీ అయిపోయినట్టే. మీకు నచ్చితే చియా సీడ్స్ కూడా యాడ్ చేసుకుని బ్లెండ్ చేసుకోండి. సో ఫైనల్గా ఒక సర్వింగ్ గ్లాస్లోకి దీన్ని సర్వ్ చేసుకుని బ్రేక్ఫాస్ట్గా అయినా డిన్నర్గా అయినా సరే తీసుకోవచ్చు. రాగి అనేది మనకి బరువు తగ్గడానికి మాత్రమే కాదు, ఐరన్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే దీనివల్ల మనకి విటమిన్ డి లెవెల్స్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతాయి. చాలా రకాల ఆరోగ్యపరమైన ప్రయోజనాలు అయితే ఉన్నాయి. పిల్లలకి కూడా చాలా మంచిది. పిల్లలకి నేను ప్రతిరోజు రాగి జావ రూపంలో చేస్తూ ఉంటాను. పిల్లలకి ఇచ్చేటప్పుడు మీరు బనానా యాడ్ చేసిస్తే ఇంకా బాగుంటుంది, కొంచెం స్వీట్ అనేది ఉంటుంది. మీకు ఇంకా ఎక్స్ట్రా స్వీట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా బెల్లం కూడా యాడ్ చేసుకుని చేసుకోండి. సో గ్లాస్లోకి సర్వ్ చేసుకున్నాక పైన మీకు నచ్చిన నట్స్తో గార్నిష్ చేసుకుని ఎంజాయ్ చేయడమే. సో ఈ రెసిపీ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. మళ్ళీ మరొక హెల్తీ రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.